అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ఎత్తిపోతల ప్రాజెక్టుపై 2020లో ఎన్జిటి స్టే విధిస్తే ఇప్పుడు డ్రామాల అధికారంలో ఉన్నప్పుడు స్టే ఎందుకు వేకెట్ చేయించలేదు? సీమకు తీరని ద్రోహం చేసిన వైసీపీ నేతలకు ఆ పేరు ఎత్తే అర్హత లేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఖర్చు చేసింది 2,000 కోట్లు. కూటమి ప్రభుత్వం వచ్చాక 24 నెలల్లో సుమారు 25,000 కోట్లతో పనులు రౌండ్ టేబుల్ నెల్లూరులో కాదు, తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టి ఆత్మవిమర్శ చేసుకోండి. నెల్లూరులో జరిగింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పెట్టుకున్న వైసీపీ రాజకీయ నిరుద్యోగుల సభ మాత్రమే. కాలువల్లో పూడిక తీయకుండానే దొంగ బిల్లులు చేసుకున్న వ్యక్తి ఆధ్వర్యంలో సమావేశాలు హాస్యాస్పదం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ పై వైసీపీ రోజుకో డ్రామా ఆడుతోంది. టీడీపీని బదనాం చేస్తే సీమలో ప్రయోజనం చేకూరుతుందనే కుట్రలో భాగంగానే నిందరు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పై ఎన్జిటి స్టే విధిస్తే వైసీపీ నేతలు ఇప్పుడు సమీక్షలు పెట్టడం సిగ్గుచేటు. నెల్లూరులో, కర్నూలులో కాదు, తాడేపల్లి ప్యాలెస్ లో రౌండ్ టేబుల్ పెట్టి ఆత్మ పరిశీలన చేసుకోండి. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు ఏం చేసింది? కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది.